పాలనంతా ఢిల్లీ నుంచి నడుస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి పనులకు వారి పేర్లతో శిలాఫలకాలు పెడుతూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని హరిప్రియా నాయక్ స్పష్టం చేశారు. టేకులపల్లిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగగా జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, దాస్యం ప్రమోద్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి లేదు గాని మహారాష్ట్రకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మీ జిమ్మేదారి నాదే, మొత్తం నేనే తీసుకుంటాను అనేసి ప్రగల్భాలకు పలుకుతుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకునేటటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈరోజు కేసీఆర్ గారి ఆశీర్వాదాలతోటి తీసుకొచ్చినటువంటి పనులు, ఇటు నేను కావచ్చు, రేగా అన్న కావచ్చు, బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పనులనే శంకుస్థాపన చేసి ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేస్తారే తప్ప వాటి పేర్ల ముందు మీ పేర్లు పెట్టుకొని మురిసిపోవడమే తప్ప కొత్తగా తీసుకొచ్చి ఇక్కడ ప్రజల కోసం మేము ఉన్నాము, ఇది చేశాము అనేసి చెప్పేటటువంటి దమ్ము ధైర్యం ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులకు కూడా లేదు అనేసి ఈ సందర్భంగా తెలియదు.